Orange economy projected to require 2 million professionals by 2030. ఈసారి బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ గారు ఒక కొత్త పదాన్ని పరిచయం చేశారు. అదే ఆరెంజ్ ఎకానమీ. అందరి దృష్టిని ఆకర్షించిన ఈ పదం అసలు అర్థం ఏమిటి? సృజనాత్మకత అంటే క్రియేటివిటీని ఆదాయంగా మార్చడమే ఆరెంజ్ ఎకానమీ. ఇది యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్, కామిక్స్ వంటి రంగాలను కవర్ చేస్తోంది. ఇక్కడ మన క్రియేటివ్ ఆలోచనలే మనకు విలువలను సృష్టిస్తాయన్నమాట. ప్రపంచవ్యాప్తంగా క్రియేటివ్ ఎకానమీ వార్షికంగా $2 ట్రిలియన్ ఆదాయం తెస్తోంది. భారత్లో ఇది ఇప్పటికే $30 బిలియన్ పరిశ్రమ, దాదాపు 8% ఉద్యోగాలను కల్పిస్తోంది. అందుకే బడ్జెట్లో 15,000 స్కూల్స్ అండ్ 500 కాలేజీల్లో క్రియేటివ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడం, ఇంకా ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ను బలోపేతం చేయడం, లోథల్, సార్నాథ్, లేహ్ వంటి ప్రాంతాలను స్టోరీ టెల్లింగ్ మరియు ఆధునిక టెక్నాలజీలతో ఇంటరాక్టివ్ హెరిటేజ్ డెస్టినేషన్లుగా మార్చే ప్రణాళికలు ఉన్నాయి. అయితే ఈ ఆరెంజ్ ఎకానమీ మన ఇండియాలో కొత్త గ్రౌత్ ఇంజిన్ని నిర్మించగలదా? కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.